తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ విప్ సుంకరి రాజులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం జరిగిందని గిడుగు రుద్రరాజు తెలిపారు. శ్రీకాకుళంలో మొదలుపెట్టిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు ఈ నెల 21తో ముగియనున్నాయన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సమీకరించుకుని రాబోయే 2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే విధంగా పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ప్రప్రథమంగా ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వివిధ జిల్లాల సమీక్షా సమావేశాల్లో పాల్గొంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చిత్తూరులో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశము, రేపు తిరుపతిలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సమీక్షా సమావేశము, ఎల్లుండ నెల్లూరులో జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు ఉన్నాయి. సో శ్రీకాకుళంలో మొదలుపెట్టినటువంటి నా సమీక్షా సమావేశాలు ఈ నెల 21వ తేదీతోటి ముగిసేటువంటి పరిస్థితి. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, మాకున్నటువంటి పార్టీ నాయకులందరినీ కూడా సమీకరించుకోవడం, రానున్న 2024 ఎన్నికలకి పార్టీని సమయాప్తం చేయడం, ఇటువంటివన్నీ పెట్టుకుని దీంట్లో చేస్తూ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా కన్యాకుమారిలో మొదలుపెట్టి కాశ్మీర్లో ఆయన ఎండ్ చేశారు. 4000 కిలోమీటర్లు ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర చేశారు. దాని స్ఫూర్తితోటి ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర యొక్క ఏదైతే రాహుల్ గాంధీ గారి సందేశం ఉందో దాన్ని తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరి 26వ తేదీన విశాఖపట్నంలో లాంఛనంగా ప్రారంభించాం. అన్ని నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హాత్ సే హాత్ జోడో అభియాన్, చేయి కలుపుదాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, చేయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం చేస్తున్నారు.